హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా కేక్ని చూపించబోతున్నాను. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్ని ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇలా కొంచెం కొత్తగా ఫ్రూట్స్తో కేక్ని ట్రై చేయండి. ఈ కేక్కి ఎలాంటి పిండి క్రీమ్లు యూజ్ చేయకుండా కొంచెం హెల్దీగా జెల్లీ ఫ్రూట్ కేక్ని చూపిస్తున్నాను. ఈ కేక్ చూడడానికి చాలా కలర్ఫుల్గా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ గా చేసుకునే గ్లాస్ కేక్. ఈ కేక్ చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఫ్రూట్స్ ని తీసుకోవాలి. ఏ ఫ్రూట్స్ నైనా తీసుకోవచ్చు. మనం ఇంట్లో రెగ్యులర్ గా ఫ్రూట్స్ తింటూ ఉంటాం కదా, ఆ ఫ్రూట్స్ తో కూడా కేక్ ని చేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్, యాపిల్, ఆరెంజ్, బనానా, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ బెర్రీస్ ని తీసుకుంటున్నాను. ఇలా పైనాపిల్, మ్యాంగో, వాటర్ మిలాన్ ఇలా ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. అయితే ఈ జెల్లీ కేక్ కి పులుపున్న ఫ్రూట్స్ అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్స్ ఉన్న ఫ్రూట్స్ ని తీసుకోండి. అప్పుడు ఈ కేక్ చూడడానికి కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఫ్రూట్స్ అన్నిటిని ఒకసారి వాష్ చేసి పీల్ తీసి ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో లీటర్ దాకా వాటర్ పోసుకోండి. ఈ రెసిపీ కోసం మెయిన్ గా అగర్ అగర్ పౌడర్ కావాలి. చైనా గ్రాస్ పౌడర్ అన్నమాట. ఇది ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ అన్నమాట. ఇది సూపర్ మార్కెట్స్ లో అలాగే ఆన్లైన్ లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఇందులో 2 స్పూన్లు అగర్ అగర్ పౌడర్ ని వేసుకోండి. అలాగే 1 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు 5-6 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే ఫ్రూట్స్ మీద వేడివేడి నీళ్లు పోస్తే ఫ్రూట్స్ కొన్న మినరల్స్ అన్ని కోల్పోతాయి అన్నమాట. సో గోరువెచ్చగా వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. చూడండి, మనం చేతితో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది. కంప్లీట్ గా చల్లారిపోయింది అనుకోండి, తిక్కగా జెల్లీలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు కేక్ టీని తీసుకొని ఒకసారి వాష్ చేసి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ని డెకరేట్ చేసుకోండి. మనం కేక్ ని రీమోల్డ్ చేశాక ఈ అడుగుపాటు పైన వస్తుంది కదా, అందుకని ఇలా డెకరేట్ చేస్తున్నాను. చూడడానికి లుక్ బాగుంటుంది. ఇలా కింద పార్ట్ అరేంజ్ చేశాక సైడ్స్ కూడా కివీతో, స్ట్రాబెర్రీతో అరేంజ్ చేసుకోండి. జస్ట్ అలా కొంచెం ప్రెస్ చేస్తే స్టిక్ అయిపోతుంది అనమాట. ఫ్రూట్స్ ని ఇలా అరేంజ్ చేసుకున్నాక ప్రిపేర్ చేసుకున్న జెల్లీ వాటర్ ని కొద్దిగా పోసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ ని ఇంకో లేయర్ గా అరేంజ్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన జెల్లీ వాటర్ ని పోసి సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేసుకుంటూ అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్న కేక్ ని నార్మల్ గా పెడితే 1 అవర్ కి సెట్ అయిపోతుంది. చలచలగా తినాలనుకుంటే 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. చూడండి, 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. జెల్లీలాగా ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు నైఫ్ తీసుకొని ఎడ్జిని లూజ్ చేసుకోవాలి. దీనిపైన ప్లేట్ పెట్టి బోర్లిచ్చి 2-3 సార్లు ట్యాప్ చేసి కేక్ టిన్ని స్లోగా తీసుకోండి. ఈజీగా రిమోల్డ్ అవుతుంది. వావ్, ఎంత బాగా వచ్చిందో చూడండి. జెల్లీ ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. ఎక్సలెంట్ గా వచ్చింది. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.